హాయ్ పొలిటికోస్ వ్యూవర్స్, ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తూమ్కుంటకు సంబంధించిన తూమ్కుంట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం క్లినిక్ మొబైల్ని మనం ఒక వెహికల్ని చూస్తూ ఉన్నాం. ఇది బయాలజికల్ లిమిటెడ్ వారికి సంబంధించింది. ఈ ఈ యొక్క అనేకమైనటువంటి ఉచితంగా ప్రజాసేవ చేస్తూ అనేక మందికి కూడా ఈ మొబైల్ క్లినిక్ ద్వారా చాలామందికి కూడా మందులు పంపిణీ చేస్తూ ఉన్నారు. సుమారుగా ఇది 5 ఆగస్టు 2024 ప్రారంభించి దాదాపుగా ఇప్పటివరకు కూడా 12,000కు పైగా చాలామందికి కూడా వీళ్ళు వైద్య సేవలు అందించడం జరిగింది. వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో కూడా వీళ్ళు ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు కూడా, పాఠశాల విద్యార్థులకు కూడా వాళ్ళు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి ఇది మన బయాలజికల్ లిమిటెడ్ ఎండి గారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. నా పేరు గంగమ్మ. మేము తూముకుంటూ ఉంటాము. వారానికి ఒకసారి వస్తారు సార్ వాళ్ళు ఇక్కడ హాస్పిటల్. చూపించుకుని నుంచి బాగానే ఉంది, మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తక్కువ అవుతుంది. బీపీ కానీ, షుగర్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ మంచిగా ఉంది. చూపించుకుంటున్నాం. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినాం. దీన్ని బాగానే ఉంటుంది. నా పేరు గంధర్వ అండి. మేము నాకు తెలిసి ఒక 1 మంత్ పైనుంచి సర్వీస్కి వస్తున్నాము. మాకు ఇదివరకు తెలియదు. మాకు లోకల్లో ఒక ఆవిడ చెప్పినందుకు మేము ఇటు రావడం స్టార్ట్ చేసాము. బీపీ, షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు. మెడిసిన్స్ అవన్నీ ఎలా ఉంటాయో గవర్నమెంట్వి అది ఇది అని అనుకుంటారు, కానీ ఇక్కడ సర్వీస్ చాలా బాగుంది. మెడిసిన్స్ కూడా అన్నీ క్వాలిటీవి మంచివి ఇస్తున్నారు. అండ్ క్యూర్ కూడా చాలా బాగుతున్నాయి. బయట మెడిసిన్స్తో పోలిస్తే ఇవి చాలా బాగున్నాయి. చాలామంది అపోహ పెట్టుకుంటారు గవర్నమెంట్ అంతా ఏదో నార్మల్ ఉంటాయి, కానీ మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. నేను ఇప్పుడు దగ్గర 1 మంత్ అన్నాను కదండి. నాకు అప్పుడు ఇల్నెస్ ఉన్నప్పుడు వచ్చాను. నాకు చాలా క్యూర్ అయింది. నేను ఇంకా ఇలా రెగ్యులర్ చెకప్కి ఎవ్రీ ఫ్రైడే వస్తున్నానండి ఇక్కడికి. నా పేరు లావణ్య. నేను ఇక్కడ ఒకసారి కాలు తిమ్మడం గురించి వచ్చాను. కొంచెం పర్లేదు, బాగుంది. 1 మంత్ బ్యాక్ వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా చూపించుకుందామని. ఇప్పుడు ఇంకా మందులు తీసుకోలేదు నేను. పర్లేదు, బాగుంది. మా మెడిసిన్స్ అయితే పనిచేసినాయి. నాకు లాస్ట్ టైం తీసుకున్నాయి. వారం వస్తారు, మంచిగా ఇస్తారు, మంచిగా తక్కువ అంటుంది. నాలు కూడా మంచిగా అవుతున్నాయి, మంచి గోళీలు ఇస్తారు. ఈ మొబైల్ క్లినిక్ని ఆగస్టు 2024 నుంచి నడుస్తూ ఉంది. వివిధ ఈ మూడుచింతలపల్లి షామీర్పేట మండలంలో ఇప్పటివరకు 12,000 ట్రీట్మెంట్స్ని మేము పూర్తి చేయడం జరిగింది. స్కూల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ ఈ సేవలన్నీ అందిస్తున్నాము. ఇది ముఖ్యంగా బయాలజికల్ లిమిటెడ్ కంపెనీ దాట్ల ఫౌండేషన్ మహిమా దాట్ల మేడం గారి కృషితోని, వాళ్ళ సహకారంతో ఈ పేద ప్రజలకి, గ్రామాల్లో ఆడపిల్లలకి ఈ సేవలు అనేవి అత్యవసరంగా అందుబాటులో ఉంచి వాళ్ళకి ఎలాంటి ఆర్థికంగా వాళ్ళకి నష్టం జరగకుండా ఉచితంగా వైద్య సేవలు అందించాలనే గొప్ప సదుద్దేశంతో ఈ సేవల్ని మహిమా దాట్ల మేడం గారు, కంపెనీ ఎండి గారు ఈ సేవల్ని మొదలు పెట్టడం జరిగింది. వివిధ ప్రజలు కూడా ఈ సేవల్ని హర్షిస్తున్నారు. బీఈ కంపెనీ ఇలాంటి సేవలు కొనసాగించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు కంపెనీ ఈ సేవల వల్ల. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో మరింత మందికి కూడా ఇది చాలా మందికి కూడా సేవలు అందివ్వాలని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇంకా కొనసాగింపు చేయాలని చెప్పేసి బయాలజికల్ లిమిటెడ్ ఎండి గారికి మరియు వారి యాజమాన్యానికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.